రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అట, ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇది కొత్తగా వినబడతా ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఖర్గేతో రేవంత్ చర్చలట. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, నియోజకవర్గం న్యాయం చేయలేదని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగో సభకు వెళ్లారు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మనకు వాస్తవంగా. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వైనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ను ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. దీనికి ఆయా నేతలతో పాటు రాహుల్ అంగీకరించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి అగ్రనేత పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేధి నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్లోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాయనాడ్ బరిలో డి రాజా సతీమణి అట. సో మొత్తానికైతే భువనగిరి లేదా ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయనట్లు ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. అది వేరే పత్రికలు వస్తే నమ్మలేం, కానీ ఈనాడులో వచ్చింది కంటే కొంత నమ్మేశక్యంగా ఉంటుంది. వాస్తవంగా అంత ఈజీగా రాయడు, కన్ఫర్మేషన్ లేనిది అంత ఈజీగా ఈ న్యూస్ రాయడు ఈనాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ శ్రేణులకైతే పెద్ద పండగ విషయం అని చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఆ ప్రభావం ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది వాస్తవంగా. సో బీజేపీ ఇటు కాంగ్రెస్ ఫైట్లో మరి ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇట్లా లేదు కాబట్టి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి. భువనగిరిలో కొంత పట్టుంది. ఒకవేళ భువనగిరి నుంచి కూడా ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ చేస్తే అది కూడా కథమే. మెదక్ ఆల్రెడీ పోతా ఉంది, చేజారుతూ ఉంది. మెదక్లో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ హరీష్ రావు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే అభ్యర్థి గెలిపించుకునే దానిలో ప్లాన్ చేస్తున్నట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది.